pleasure. Thank you. No mention. ఎక్స్క్యూజ్ మీ పర్స్ మీదేనా? చూసారా మేడం మన ప్రజలు పర్సుని ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడటం. ఏదో నేను మంచోడి కనుక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచివారుగా ఉన్నారే, ఎవరు మీరు? నేనా, సదా మీ సేవలో బుజ్జి బాబు, కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ ని. హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. ఆ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్ నా దగ్గరే ఉండు నువ్వు. అబ్బో గట్టి పిండమే. ఇక్కడ ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం. ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యు? వి వాంట్ ఎ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 15,000 ఆ? నో సార్, 15,000. అదేలే 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫినాన్షియర్. వాట్ ఫినాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి. రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. గ్రేట్ ఎస్కేప్. ఓ మై గాడ్! ఆహా, అలా చూడరా, ఒట్టి టవల్ మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది. ఏదో షూటింగ్ లా ఉంది. వండి ఆహా, ఏదో మలయాళం సినిమారా, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారా? ప్లీజ్ రా. రే అటు చూడరా, షూటింగ్ కాదురా, మలేషియా. అయ్యయ్యో, Do you know how important it is to me? ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. ఏంటయ్యా సారీ, ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు టవల్ తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ళ ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరో కొట్టేశారట. ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకటా? మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు తెలుగు, నేను తెలుగు, నువ్వు నేను తెలుగు, నువ్వు నేను తెలుగు, నువ్వు నేను. ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ ని? ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా ఏం జరగాలి సార్? హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. రే ఇలా కాదు కానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు, మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్. ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా? నెవర్. వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై, యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీదే రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా ఖర్చు చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా, 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా, 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు? ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా. ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా? నేను చూపిస్తాను. ఏంట్రా ఇది? ఇది మా తాతయ్య గోచి పాత. ఇదిగోండి మేడం. తెలీదు. టాక్సీ నెంబర్ నోట్ చేయలేదు, కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్. వాడు మన బుజ్జిబాబురా? వాడే. ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం. ఎన్టీఆర్. మిస్టర్ రంజీ, ఎలా మోసపోయిందో చూసావా? పాపం ఈ పాప. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడా? వాడు ఇల్లే నాకు తెలుసు.